మీరు ఎప్పుడు మాట్లాడినా 100 వీడియోల్లో మాట్లాడితే 95 వీడియోల్లో మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడతారు. మ్యూచువల్ ఫండ్స్ కాకుండా వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లేవా? అంటే మీరు అందరూ అనుకుంటారు మ్యూచువల్ ఫండ్ స్టాక్ మార్కెట్ అంటారు. స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అంటే లక్షలు గుర్తొస్తుంది, కానీ మ్యూచువల్ ఫండ్ అలా కాదు కదా. 500 ఇప్పుడు 250 చేశారు, 100 రూపీస్ ఇప్పుడు పట్టుకొస్తున్నారు. మురళీమోహన్ గారేమో ఇక్కడ జయబేరి ఇందులో పెట్టాలి ల్యాండ్లో. మ్యూచువల్ ఫండ్స్ అనేది ఏంటి? అది మనకు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్? ఇవన్నీ మౌలిక నేను సూత్రాలు అస్సలు పెట్టండి, నాకు దాని మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు స్టాక్ అస్సలు మార్కెట్లో. ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ల్యాండ్ ఈజ్ ల్యాండ్, ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ఎర్త్ ఈజ్ ఎర్త్ అని చెప్పి రియల్ ఎస్టేట్ సంస్థలు అన్నీ చెప్తుంటాయి. మాలాంటి కొంత డబ్బున్న వాళ్ళు ఇంట్లో దాచుకోలేము, మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉంటుంది. ల్యాండ్ అయితే ఎవడు పట్టుకెళ్ళడం అని చెప్పేసి ఒక దగ్గర కొంటాము. ఏ రూలింగ్ పార్టీలో ఎక్కడ డెవలప్మెంట్ జస్ట్ అనౌన్స్ చేసినా అక్కడ జరిగినా రాకపోయినా శిలాఫలకం వేస్తుంటారు కదా, అన్ని న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వస్తాయి. అవన్నీ పెయిడ్ ఆర్టికల్. మైహోం రామేశ్వరరావు గారు 1700 కోట్లు సిమెంట్ ఫ్యాక్టరీ అన్నప్పుడు పెట్టారు, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ లో పెట్టాడు. అది కూడా ఆయన రైట్ బాటమ్ ఆఫ్ ద మార్కెట్ లో పెట్టారు. ఓకే, మల్టిపుల్ టైమ్స్ అయినారు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే పేషెన్సీ ఉండాలి దానికి. 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు మినిమం అయితే కొంత. 3 ఏళ్ళలో సూర్యాపేట అండ్ వరంగల్ హైదరాబాద్ లో కలిసిపోద్ది అంటే జనాలు ఎక్సైట్ అవుతున్నారు. అది నిజమైతే నెక్స్ట్ 3 ఏళ్ళలో విజయవాడ కలిసిపోద్ది. ఇంకా స్టేట్ అంతా హైదరాబాద్ అవుద్ది, వేరే ఉండవు. జనసేన తరపున నాగబాబు గారు ఆయన 55 కోట్లు మ్యూచువల్ ఫండ్స్ లో చూపించారు. ఆయన ఇంతకుముందు మ్యూచువల్ ఫండ్ మీద వీడియోస్ కూడా చేశాడు. అవునా? లాట్ ఆఫ్ ది సెలబ్రిటీస్ ఇన్ హైదరాబాద్ హోల్డింగ్ మోర్ దెన్ 100 crores ఇన్ మ్యూచువల్ ఫండ్. మీ అవసరానికి ఆదుకుంది, అందుబాటులో లేనిది ఏది కూడా మీ ఆస్తి కాదు. నా అన్వేషణ ఛానల్ అన్వేష్ స్టాక్ మార్కెట్లోకి మీరు అందరు రావాలి, డిమాట్ అకౌంట్లు తీసుకోవాలి అని చెప్పారు. ఈరోజు 14 crores ఆఫ్ డిమాట్ అకౌంట్స్ ఉన్నాయంటారు ఇండియాలో. ఆల్మోస్ట్ 60% ఆఫ్ పీపుల్ ఆర్ విత్ ఇన్ ది ఏజ్ గ్రూప్ బిట్వీన్ 18 to 30. వీళ్ళు డిమాట్లో చేసిన స్టాక్స్ ట్రేడింగ్ మ్యూచువల్ ఫండ్స్. సో నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా, ఈ రోజు నా దగ్గర 5 yearsగా ఇన్వెస్ట్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియో రిటర్న్ నాట్ లెస్ దెన్ 15.45-16 ఉంది ఆఫ్టర్ దిస్ ఫాల్. మీ ఆస్తులు మీకోసం పనిచేయాలి, మీ ఆస్తుల కోసం మీరు పనిచేయద్దు. నాదంతా ఈ కామర్స్ బిజినెస్, యూట్యూబ్ లో కోర్సెస్ అమ్ముకుంటే వచ్చిన వైట్ మనీ కాబట్టి ల్యాండ్ కింద కన్వర్ట్ చేస్తే బ్లాక్ అయింది. ఈ బ్లాక్ ని వైట్ కన్వర్ట్ చేయడానికి నా వల్ల అవ్వట్లేదు. మరి మీరు ఆ వైట్ కింద కన్వర్ట్ చేసే ఏదైనా ప్లాన్ చెప్తే తీసుకుంటా. చేస్తే నేను